24th క్వశ్చన్ చూద్దాం. ఫర్ సమ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఆర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి ఈజ్ ఈక్వల్స్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అయితే ఏలో ఒక అన్నోన్ ఉంది, బిలో కూడా ఒక అన్నోన్ ఉంది. సచ్ దట్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, రైట్? ఇలా ఇచ్చి డెట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ హోల్ స్క్వేర్ ఎంత అని అడిగాడు, రైట్? ఇప్పుడు నీకు ఏ గురించి బి గురించి తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా బీటా క్యాలిక్యులేట్ చేయాలి. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు రా. ఏ ఏ ఏ ఇస్ 2/2 మ్యాట్రిక్స్, బి కూడా 2/2 మ్యాట్రిక్స్. అయితే రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటది, ఏ స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 2i ఈక్వల్స్ టు ఓ, నల్ మ్యాట్రిక్స్, అది జీరో కాదు, నల్ మ్యాట్రిక్స్. అండ్ బి స్క్వేర్ మైనస్ 3b ప్లస్ ఐ ఈక్వల్స్ టు ఓ. ఓకే, సో ఈ రెండు కూడా 2/2 మ్యాట్రిక్స్ అండ్ ఇచ్చిందేమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా మనకి. సో దీన్నే మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ఇప్పుడు ఒక 2/2 మ్యాట్రిక్స్ ఉందనుకో, 2/2 మ్యాట్రిక్స్ ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అంటే సమ్ ఎలా చెప్పొచ్చు అంటే ఆల్ఫా ఏ స్క్వేర్ ప్లస్ బీటా ఏ ప్లస్ గామా ఐ ఈక్వల్స్ టు 0 అనేటట్టు వస్తుంది. ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుంచి మనం ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ చెప్పొచ్చు అండ్ డెట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కూడా చెప్పవచ్చు. ఎలా చెప్తాం సార్ అంటే, ఇప్పుడు దీని నుంచి ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లో తెలుసు కదా మనకి. సో మైనస్ బీటా బై ఆల్ఫా కింద రాయొచ్చు. అలానే డెట్ ఆఫ్ ఏ ఇస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఓకే, విచ్ ఈస్ నథింగ్ బట్ గామా బై ఆల్ఫా, రైట్? ఇలా రాసుకోవచ్చు అన్నమాట, రైట్? సో ఇక్కడ దాని నుంచే మనం ట్రేస్ ఆఫ్ ఏ, ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ట్రేస్ ఆఫ్ ఏ రాయొచ్చు కదరా. సో ట్రేస్ ఆఫ్ ఏ ఎంత, ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ 4. క్లియర్ గా ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఏంటి, సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్సే కదా. సో సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే డయాగ్నల్ ఏముంది, ఆల్ఫా 2 ఉంది. సో ఆల్ఫా ప్లస్ 2 ఈక్వల్స్ టు 4. సో ఆల్ఫా ఈస్ 2, ఆల్ఫా వచ్చేసింది. సిమిలర్ గా బి కూడా చూద్దాం. ట్రేస్ ఆఫ్ బి ఏమవుతుంది, 1 ప్లస్ బీటా. సో ఇక్కడ ఎంత 3 అవుతుంది. సో 1 ప్లస్ బీటా ఈక్వల్స్ టు 3, ట్రేస్ ఆఫ్ బి ఇది. సో దాని నుంచి బీటా కూడా 2 వచ్చేసింది. ఇప్పుడు మనకేమైంది, ఏ వచ్చేసింది, బి వచ్చేసింది. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం మనకేం కావాలి, డెట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ హోల్ స్క్వేర్ కావాలి. ఓకే, సో డెట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఏ ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు కదా. డెట్ ఆఫ్ ఎడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ ఏ హోల్ పవర్ n మైనస్ 1, వేర్ n ఈస్ ద ఆర్డర్. సో ఇక్కడ ఆర్డర్ 2 కాబట్టి డెట్ ఏనే అవుతుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ డెట్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ హోల్ స్క్వేర్. సో ఫస్ట్ ఏ క్యూబ్ బి క్యూబ్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. అయితే ఇచ్చిన ఈక్వేషన్స్ వాడుకొని సాల్వ్ చేయొచ్చు, ఈజీగా వస్తుంది. డైరెక్ట్ గా మళ్ళీ ఏ తీసుకుని ఏ క్యూబ్ ఏ స్క్వేర్ చేసుకుని ఏ క్యూబ్ చేసేదానికన్నా ఇది ఈజీ. సో ఇక్కడ మనకి ఏముంది, ఏ స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 2i అంతే కదా, ఈక్వల్స్ టు. ఓకే, సో ఏ స్క్వేర్ అటు పంపించేస్తే 4a మైనస్ 2i. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఏతో మల్టిప్లై చేస్తే ఏ క్యూబ్ ఈక్వల్స్ టు 4a స్క్వేర్ మైనస్ 2a. సో ఏ స్క్వేర్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం, 4a మైనస్ ఏ స్క్వేర్ ప్లేస్ లో ఇదే సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 2i మైనస్ 2a. సో ఓవరాల్ గా ఏమొస్తుంది, 16 మైనస్ 2 14a మైనస్ 8i వచ్చింది. ఇది క్యాలిక్యులేట్ చేసేవచ్చుగా. 14a అంటే ఆల్రెడీ మనకు దగ్గర ఉందిగా ఏ వాల్యూ. సో ఆల్ఫా 212, ఆల్ఫా ఆల్రెడీ తెలుసు, 2212 మైనస్ 8i అంటే 8008. సో నీట్గా 28 మైనస్ 8 20, 28 14 20 ఇది వచ్చింది. ఇది ఏ క్యూబ్. సిమిలర్లీ బి క్యూబ్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇచ్చిన కండిషన్ ఏంట్రా, బి స్క్వేర్ మైనస్ 3b ప్లస్ ఐ ఈక్వల్స్ టు 0. బి స్క్వేర్ మైనస్ 3b ప్లస్ ఐ ఈక్వల్స్ టు నల్ మ్యాట్రిక్స్. సో బి స్క్వేర్ ఈక్వల్స్ టు 3b మైనస్ ఐ. సో బి క్యూబ్ ఈక్వల్స్ అంటే బితో మల్టిప్లై చేస్తే 3 టైమ్స్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ బి. సో 3 టైమ్స్ ఆఫ్ 3b మైనస్ ఐ మైనస్ బి. సో రాసుకుంటే 9b మైనస్ బి 8b మైనస్ 3i.
సో 8b అంటే బి కూడా బీటా ఆల్రెడీ వచ్చేసింది కదా మనకి, బీటా 2 వచ్చింది కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1112. సో 111112 అయింది, మైనస్ 3003. సో ఫైనల్లీ మనకి ఏమొస్తుంది, 8 మైనస్ 3 5, 8 8 16 మైనస్ 3 13. సో ఇది బి క్యూబ్. సో ఇప్పుడు మనకు కావాల్సింది డెట్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ తీసుకుంటే ఏమొస్తుంది, డైరెక్ట్గా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ చేసేద్దాం. 20 మైనస్ 5 15, 28 మైనస్ 8 20, 14 మైనస్ 8 6, 20 మైనస్ 13 7, రైట్. ఇది సో 15 7s ఎంత వస్తుంది, 15 7s అంటే 35 105 మైనస్ 120. ఓకే, సో దీని యొక్క డిటర్మినెంట్ అంటే మనకి ఏమొస్తుంది, మైనస్ 15 వచ్చింది. మనల్ని ఏం అడిగాడు, డెట్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ హోల్ స్క్వేర్ అడిగాడు. అంటే డెట్ ఆఫ్ ఎడ్జాయింట్ అడిగాడు, ఆ ఎడ్జాయింట్ కాస్త డెట్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అయింది, హోల్ స్క్వేర్ అడిగాడు అంటే 15 స్క్వేర్. 15 స్క్వేర్ అంటే ఆన్సర్ అంతమ్మా 225. డన్. డన్.